ఇప్పుడు చూసుకుంటే హైడ్రా అని చెప్పేసి మీరు అన్నారు కదా, మరి హైడ్రా వల్ల ఆయన ఎంతమంది ఇళ్లను కూల్చుకొట్టారో తెలియదు కానీ పేదవాళ్ళది మాత్రం చాలా అన్యాయం జరిగింది, దానికి ఏమంటారు? అదే పేదవాళ్ళది అన్నీ కూల్చలేదు. పేదవాళ్ళలో మళ్ళీ వాళ్ళ పార్టీ మనుషులు భూమి ఆక్రమణలు పట్టించుకోవాలా. ఈ ఇక ఓన్లీ పొలిటికల్ కక్ష. ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళది ఏదో ఉంది అంటే అక్కడ కూల్చాడు. అదే వాళ్ళ పార్టీ దాంట్లోకి వాళ్ళకి టైం ఇస్తాం, వాళ్ళకి రీహాబిటేషన్ చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ ఓన్లీ డబ్బుల కోసము రాజకీయ కక్షలు సాధించడం కోసం తప్పితే అందులో నిజాయితీ లేదు, ఏమీ లేదు. నిజాయితీ ఉంటే ముందు ఆ పొంగులేటిది కూల్చాలా, పొంగులేటికి నోటీసులు పంపించాలా, ఓవైసీకి పంపించాలా. ఓవైసీకి పంపించవే, ఓవైసీకి పంపించు, నోటీస్ పంపించు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఉందంటున్నావు, ఓకే అకాడమిక్ ఇయర్ అయినాక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక బిల్డింగ్ ఇక్కడ ఉండడానికి లేదని పంపించు నోటీసు. ఎందుకు పంపించు? అక్కడెందుకు నీకు ఉచ్చబొట్లు పడతాయి? ఎందుకు భయపడుతున్నావు? పంపించు, దమ్ముంటే నిజమైతే పంపించు. పొంగులేటి శ్రీనివాసరావు నీ మినిస్టర్ కనుక వదిలేస్తావా? అది క్లీన్గా చూపిస్తుంది దీంట్లో ఉందని, శాటిలైట్ పిక్చర్లో చూపిస్తుంది క్లీన్గా. మరి అంత చూపిస్తామంటే పగలగొట్టు. ఎందుకు పగలగొట్టు? అది నీ పార్టీ వాడది. సో ఇక్కడ ప్రతీకారము, రాజకీయ కక్షలు సాధించటము, రాజకీయ ప్రతీకారాలు వెన్నెట చూపించటము, డబ్బులు మూటలు అంత తప్పితే ఇంకోటి లేదు. ఇది మొత్తం కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్య పాలనది తెలిసిద్దే. ఇవాళ ప్రజలు ఏదో ఎక్కడో మాయలో పడి ఎక్కడో మార్పు అనే మాటకి ఏదో ఎక్కువ ఇస్తానని చెప్పిన మాటలకు ఆశపడి దెబ్బతిన్నారు. ఇప్పుడు మేలుకున్నారు. ఈ చండాలాన్ని ఎన్నాళ్ళు భరించాల్సి వస్తుందో చూడాలి. ఈ చండాలపు భాష, ఈ చండాలపు బిహేవియరు, ఈ చండాలపు బాడీ లాంగ్వేజ్, ఒక సీఎం లెవెల్లో ఆ సీటుకు గౌరవం లేకుండా జిగుత్సాకరంగా ప్రవర్తిస్తున్న ఈ వ్యక్తి ఎప్పుడు పదవిలో దిగుతాడో ఆ రోజే కొంచెం మంచి రోజు. ఇప్పుడు ఈ అధికారంలో ఉంటాం కదా, అధికారంలో ఇంకో 10 ఏళ్ళు ఉండు, నీకు అది ప్రజలు ఆమోదిస్తే ఉంటాం, అది పెద్ద విషయం కాదు. వాళ్ళు గెలిస్తే 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, ఇంకో 10 ఏళ్ళు ఉంటావు, 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటావు, ఎవడు కాదన్నాడు? ప్రజలు ఆమోదించినంత కాలం ఎవడైనా ఉంటాడు, ప్రజలు చీ కొడితే ఎవడైనా పోవాల్సిందే కదా. అది కాదు, నువ్వు 10 ఏళ్ళు ఉంటావు, 10 ఏళ్ళు ఉంటావు. నీ భాష చరిత్రలో ఇంతవరకు ఎంతోమంది సీఎంలను చూసాం. అలానాటి సంజీవ్ గారి నుంచి ఇప్పుడు నీ దాకా ఏ సీఎం కూడా ఇంత చీపు భాష, ఇంత చిల్లర భాష, ఇంత అసహ్యకరమైన భాష ఏ సీఎం మాట్లాడాల. ఇంత కల్చర్లెస్ బ్రూట్ బిహేవియర్ ఏ సీఎంలో లేదు కదా. అంత నీచంగా ఉంటుంది కనుక అతను ఇలాగే మాట్లాడతాడు, అలాగే మాట్లాడతాడు. ఏమీ సంస్కారం లేదు, ఇంగిత జ్ఞానం లేదు, ఇజ్జత్తు లేదు, ఏమీ లేదు. వీధి రౌడీ లెవెల్లో మాట్లాడతాడు. మరి చూడాలి, మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రశంసలు పొంది అధికారంలోనే ఉంటాడా లేదంటే అధికారం నుంచి దిగిపోతాడని. థ్యాంక్ యూ సో మచ్ సార్.